సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. రుణమాఫీ విషయంలో రైతులకి చాలా సందేహాలు ఉన్నాయి. అనేక మంది రైతులు తమకి రుణమాఫీ కాకపోవడంతో బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు, ఎంఆర్ఓల చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా అయితే కొందరు లీడర్లను పట్టుకొని ఎట్లయినా రుణమాఫీ చేయించుకోవాలని ట్రై చేస్తారు. ముఖ్యంగా బ్యాంకులకు పోతే బ్యాంకులో అధికారులు సరైన సమాచారాన్ని ఇవ్వలేకపోతున్నారు. దీంతో గవర్నమెంట్ ఈ 30 రోజులు ఏదైతే మొన్న 15 తారీఖు మూడోసారి రుణమాఫీ అయిందో 2 లక్షల వరకు, మిగతా ఆ తర్వాత రుణమాఫీ కాని వాళ్ళందరూ ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్లు అంటే మండల కేంద్రాల్లో ఏఈఓలు ఉంటారు. ఏఈఓల దగ్గరికి పోతే ఎట్లా ఆ రుణమాఫీ ఎందుకు కాలేదో వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ దరఖాస్తులు ఇట్లా తీసుకుంటున్నారు. అయితే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఒక 31 కారణాలని సెలెక్ట్ చేసింది. ఎందుకంటే ఇప్పటివరకు 23 లక్షల మందికి గవర్నమెంట్ రుణమాఫీ చేసింది. 23 లక్షల్లో 17,000 కోట్లు ఖర్చు పెట్టింది. అంటే 18,000 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా గవర్నమెంట్ చెప్తుంది. ఇంకా 2 లక్షలకు పైన, అంటే 2 లక్షలకి మించి బ్యాంకులు అప్పునోళ్ళకి ఇంకొక 11 లక్షల మంది వరకు ఉంటారని చెప్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ గవర్నమెంట్ని టార్గెట్ చేస్తోంది. మీరు చేసింది రుణమాఫీ కాదు, మోసం అంటోంది. హరీష్ రావు రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ ఉంటే ఎందుకు రాజీనామా చేయాలి, మీరు పచ్చి మోసం చేశారని చెప్పేసి బీఆర్ఎస్ రిటర్న్ కౌంటర్ వేస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ దాదాపు 35 లక్షల మందికి రుణమాఫీ చేసింది. ₹1,00,000 వరకు బ్యాంకులో లోన్ ఉన్న వాళ్ళకి రుణమాఫీ చేసుకుంటూ వచ్చింది. అంటే బ్యాంకులో ఎంత అప్పునో ₹1,00,000 వరకు మాఫీ చేసుకుంటూ వచ్చారు. అయితే 4 విడతలుగా చేశారు. ఆ కథంతా వేరే. అయితే అప్పుడు టైం బౌండ్ లేదు. వీళ్ళు 2 లక్షల వరకు రుణమాఫీ చేశారు. అయితే ₹1,00,000 వరకు బీఆర్ఎస్ రుణమాఫీ చేసినప్పుడు అప్పుడు మొత్తం గదే 18,000 కోట్లు ఖర్చు అయింది. ఇప్పుడు 2 లక్షల వరకు 23 లక్షల మందికి రుణమాఫీ చేస్తే కూడా గదే 18,000 కోట్లు ఎట్లా ఖర్చు అవుతుంది? ఇందులో మోసం ఉందనేది బీఆర్ఎస్ చెప్తుంది. అని పక్కన పెడితే ఇంతకీ చాలామందికి రుణమాఫీ కాలే, చాలామంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకు రుణమాఫీ కాలేదని గవర్నమెంట్ ఒక ఆలోచన చేసి అందులో ఒక 31 కారణాలని బయటపెట్టింది. ఈ 31 కారణాల్లో ఏం చెప్తుందంటే, నేను ఒక వెబ్సైట్లో ఉన్న ఒక ప్రముఖ పత్రిక రాసిన వెబ్సైట్లో ఉన్న అంశాలను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇందులో ఖాతాదారు ఆధార్ నెంబర్తో యాప్లో తనిఖీ చేసినప్పుడు టు బీ ప్రాసెస్డ్ అని వస్తే అట్లాంటి వాళ్ళకు రుణమాఫీ జరగలేదన్నట్టు లెక్క. ఏదైనా రైతుకి మన ఆధార్ నెంబర్ ఉంటుంది కదా, దాంతో గవర్నమెంట్ దగ్గర ఉన్న యాప్లో మన ఆధార్ నెంబర్ కొడితే అందులో మన డేటా చూపించకపోతే ఏదో ఒక కారణంతో ఆ రుణమాఫీ ఆగిపోయిందని తెలుస్తుంది. దీన్ని గవర్నమెంట్ చెక్ చేసుకోవాలని చెప్పేసి, బ్యాంకులు చెక్ చేసుకోవాలని చెప్పేసి ఒక రీజన్ని రిలీజ్ చేసింది వ్యవసాయ శాఖ. అందులో ఎటువంటి కారణాలు ఉండొచ్చు, ఒక్కసారి చూస్తే ఎవరెవరికి కాలేదనేది ఒకసారి చెక్ చేసుకుని ఈ వీడియో చూసుకుంటే మీకు ఈ ప్రాబ్లం ఏమైనా ఉన్నదేమో ఒకసారి చెక్ చేసుకుంటే ఏం చేయాలో కూడా చెప్తాను. ఇలా మొదటిది ఏంటంటే ఇన్వాలిడ్ ఆధార్ నెంబర్ అని వస్తే, ఆధార్ నెంబర్ ఎవరైనా అంటే ఇన్వాలిడ్ ఆధార్ నెంబర్ అంటే ఏంటంటే మన ఆధార్ నెంబర్ ఉంటుంది కదా, మన బ్యాంకులకు లేకపోతే కేవైసీ ఇచ్చుకోవడమో లేకపోతే మనం గవర్నమెంట్ దగ్గర మన ప్రజావాణిలో అక్కడిక్కడ మనం అప్లై చేసేటప్పుడు, ముఖ్యంగా ఇది బ్యాంక్ ఖాతాలకి ఏదైతే లోన్ మనం తీసుకున్నప్పుడు బ్యాంకులకి మనం ఏదైతే ఆధార్ నెంబర్ ఇచ్చినామో అది తప్పు పడ్డదనుకోండి, వాళ్ళకి ఈ రుణమాఫీలో వాళ్ళకి ఈ రుణమాఫీ జరగలేదన్నట్టు లెక్క. ఒకసారి పోయి దాన్ని చెక్ చేసుకోవాలి. ఏం చేయాలి? ఆధార్ నెంబర్ సరిగ్గా ఉందా లేదా చూసుకోవాలి. రెండోది వచ్చేసి నో డేటా ఫౌండ్ అని వస్తాయి. కొందరికి బ్యాంకులో నో డేటా ఫౌండ్ అని రావచ్చు. మీరు బ్యాంక్ అధికారి దగ్గరికి పోతే నో డేటా ఫౌండ్ అంటే మీరు తీసుకున్న రుణం ఏ తారీఖు లోపల ఉన్నదో ఒకసారి గుర్తు చేసుకోవాలి. మళ్ళీ చెప్పిన చాలాసార్లు చాలా వీడియోలో చెప్పిన డిసెంబర్ 12వ తేదీ 2018 నుంచి డిసెంబర్ 9వ తేదీ 2023 మధ్యలో అప్పు తీసుకున్నకు కానీ కొత్తగా లోన్ మంజూరైన వాళ్ళకు మాత్రమే, కొత్తగా లోన్ మంజూరైన వాళ్ళకు లేదంటే వడ్డీ కట్టి రినివల్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే రుణమాఫీ అవుతుంది. ఆ పరిధిలో మీరు లేనట్లు లెక్క. ఇది ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మూడోది వచ్చేసి కుటుంబ నిర్ధారణ, లేకపోతే ఆధార్ బ్యాంకు ఖాతాల్లో వేరువేరుగా ఆధార్ నెంబర్ను అప్లోడ్ చేసేందుకు పేరు వేరువేరుగా ఉండడం. అంటే మనం చాలాసార్లు ఏం చేస్తాం, నర్సయ్య నోముల నర్సయ్య అని ఒకతాన రాస్తాం, ఒకతాన నర్సయ్య నోముల అని రాస్తాం, లేకపోతే ఒకతాన నోముల నర్సయ్య అని రాస్తాం, ఒక చోట నర్సిరెడ్డి అని రాస్తాం. ఎందుకంటే ఇంటి పేర్లు చెప్పుకోవడానికి ఒక బ్యాంక్ ఖాతాలో ఒక పేరు చెప్తాం, ఆధార్ కార్డులో ఒక పేరు ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇట్లాంటి పేర్లు తలగలగా వేరువేరుగా ఉన్న వాళ్ళకు కూడా రుణమాఫీ జరిగే అవకాశం లేదు. వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. మూడోది వచ్చేసి కుటుంబ నిర్ధారణ, ఫ్యామిలీ గ్రూపింగ్ ఆధారంగా బ్యాంకులు చేయాలి. ఒకవేళ చాలా స్పష్టంగా గవర్నమెంట్ చెప్పింది, రేషన్ కార్డుని ఒక యూనిట్ కింద తీసుకున్నారు, మనిషిని ఒక రైతును ఒక యూనిట్ కింద తీసుకోలేదు. రేషన్ కార్డుని ఒక యూనిట్ కింద తీసుకున్నప్పుడు ఆ రేషన్ కార్డు నెంబర్లు అటు ఇటు కావటమో లేకపోతే ఫ్యామిలీని గుర్తించడంలో బ్యాంకులు ఏమైనా మిస్టేక్ చేసి ఏదో జరగటమో ఏదో జరిగి ఉంటుంది. ఒకసారి బ్యాంక్ దగ్గరకో లేకపోతే మీ ఏఈఓ దగ్గరకో పోతే ఈ వివరాలు మీకు తెలుస్తాయి. అట్లాంటి జరిగినప్పుడు కూడా వాళ్ళకి రుణమాఫీ జరగలేదు. ఇకపోతే పట్టాదార్
పాస్ పుస్తకం లేదని భార్య భర్త పేరిట మరో ఖాతా ఉందని తెలపాలి అని చెప్తుంది. అంటే ఎవరైనా అంటే పాస్ పుస్తకం మీద భార్య పాస్ పుస్తకమో భర్త పాస్ పుస్తకమో ఏదో చిన్న తేడా ఉండొచ్చు, ఒకసారి అది మీరు చెక్ చేసుకోగలిగితే రుణమాఫీ రానోళ్ళు వచ్చిన వాళ్ళకు లొల్లేం లేదు. ఇది రుణమాఫీ రానోళ్ళు భార్యదా భర్తదా పాస్ పుస్తకాలలో ఏమైనా తేడా ఉందా, నెంబర్లు తేడా ఉన్నాయా, బ్యాంకులో తప్పుపడ్డాయా, ఇవన్నీ చెక్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. లేకపోతే వాళ్ళకు కూడా రుణమాఫీ జరగలేదని గవర్నమెంట్ తాత్కాలికంగా గుర్తించింది. ఒకసారి చెక్ చేసుకోండి మీది. పోతే రేషన్ కార్డు లేకపోతే ఇతర అర్హతల ప్రాతిపదికన మంజూరు అవకాశాన్ని పరిపాలించాలి. అంటే కొందరికి చాలా స్పష్టంగా చెప్పింది, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే. ఇప్పటికైతే రేషన్ కార్డు ఆధారంగా యూనిట్ని తీసుకున్నారు కాబట్టి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే రుణమాఫీ జరిగినట్టు తెలుస్తుంది. లేని వాళ్ళు ఏఈఓ దగ్గరికి పోయి ఇప్పుడు మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు. అది ఎట్లా చేసుకోవాలో కూడా నేను చెప్తాను. ఇకపోతే బ్యాంక్ అకౌంట్లు మనకు చాలా పంచాయతీలు ఉంటాయి. ఏం చేస్తారంటే బ్యాంక్ ఖాతాలల్లో ఒకసారి బ్యాంకులో లోన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం, మనం ఖాతా ఓపెన్ చేస్తాం. లోన్ ఇచ్చి ఆయననే 500 కడతాం, ఖాతా ఓపెన్ చేస్తాం, దాన్ని ఇచ్చిపెట్టి వెళ్ళిపోతాం, అప్పు తీసుకుంటాం, ఇంటికి వెళ్ళిపోతాం, మళ్ళీ పట్టించుకోం దానిగా. అది మళ్ళీ ఎన్పిఏ నాట్ పర్ఫార్మింగ్ అకౌంట్ అవుతుంది. ఆ అకౌంట్ని పట్టించుకోకపోవడం వల్ల ఎన్పిఏ అవుతుంది. అట్లాంటి వాళ్ళకి లోన్ వచ్చినప్పటికీ కూడా సమాచారం తెలియదు, వాళ్ళ లోన్ని ప్రాసెస్ చేయదు బ్యాంకు. ఒక్కసారి బ్యాంకు దగ్గరికి వెళ్ళి మీ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా చెక్ చేసుకోండి, ఒకవేళ మీకు రుణమాఫీ రాకపోతే. ఇంకో కారణం చెప్తుంది గవర్నమెంట్ ఏంటంటే, చాలా స్పష్టంగా మొదటి నుంచి జీవో రిలీజ్ చేసినప్పటి నుంచి ఏంటంటే కుటుంబ సభ్యుల్లో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి అయినా సర్వీస్ పెన్షనర్ అయినా ప్రభుత్వ జీవో ప్రకారం రుణమాఫీకి అర్హత లేదని చెప్పాలి. ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి అనుకోండి, ఆయన ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడు అనుకోండి, గవర్నమెంట్ ఉద్యోగి అయి ఉండి లేకపోతే పెన్షనర్ అయి ఉంటే ఆ ఫ్యామిలీలో అంటే రేషన్ కార్డు ఒక యూనిట్ కింద తీసుకున్నారుగా, రేషన్ కార్డులో ఉన్న వ్యక్తి ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగి కావచ్చు లేకపోతే పెన్షనర్ అయి ఉంటే వాళ్ళకి రుణమాఫీ కాదు కూడా. అది స్పష్టంగా క్లారిటీ ఇస్తుంది గవర్నమెంట్. ఇకపోతే పట్టదారు పాస్ పుస్తకం లేదని వస్తే భార్య భర్తల పేరు మీద ఖాతా ఉందని తెలపాలి. అది కన్ఫ్యూజన్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. ఇకపోతే రేషన్ కార్డు లేకపోతే ఇతర అర్హతల ప్రాతిపదికన మంజూరు అవకాశాన్ని ప్రభుత్వం పరిపాలించాలి. చూడాలి రేషన్ కార్డు లేని వాళ్ళకి ఎట్లా దరఖాస్తులు తీసుకుంటారు, దాని కింద ఇస్తారు. ఇకపోతే నగదు రైతు ఖాతాలు జమ కాలేదని తిరిగి వచ్చి నేను చెప్పేసిన ఆల్రెడీ. నేను బ్యాంకులలో ఒక్కొక్కసారి పెద్ద మిస్టేక్ జరుగుతుంది. అంటే మనకు కస్టమర్ ఐడి అని ఒకటి ఇస్తుంది బ్యాంక్. అంటే మనకు ఒక అకౌంట్ ఇచ్చినప్పుడు దానికి మనకు ఒక గుర్తింపు ఇస్తుంది, కస్టమర్ ఐడి అని. దాన్ని కస్టమర్ ఐడి నెంబర్ అంటారు. దాని కిందనే మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉండొచ్చు, మన లోన్ అకౌంట్లో ఏమైనా లోన్ తీసుకుంటే లోన్ అకౌంట్ నెంబర్ ఉంటుంది, లేకపోతే ఏదైనా బ్యాంకులో మనం బంగారం తాకట్టు పెడితే బంగారం తాకట్టు పెట్టిన అకౌంట్ కూడా దాని కిందనే పెడతారు. అన్నిటి కలిపి మనకు ఒక కస్టమర్ ఐడి ఉంటుంది. ఈ కస్టమర్ ఐడి ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయ్యి 2-3 కూడా వస్తుంటుంది. అట్లాంటప్పుడు కూడా కొందరికి రుణమాఫీ జరగలేదు, ఇది బ్యాంకులు చెక్ చేసుకోవాలని చెప్పేసి బ్యాంకులకి ఒకసారి సూచన జారీ చేసింది. మనం కూడా ఒకసారి చెక్ చేసుకోవడం చాలా బెటర్. ఇట్లాంటి వాళ్ళకి కూడా రుణమాఫీ కాలే. ఇకపోతే అసలు కన్నా వడ్డీ ఎక్కువగా ఉన్నా ఒకే కుటుంబంలో వేరు రైతులు ఉన్నా పాక్షికంగా రుణమాఫీ అయినా బ్యాంకులు పరిశీలించాలి. లోన్ తెచ్చుకుంటే 25,000 5 ఏళ్ళు అయిందనుకో, సరే ఇలాంటి ఇచ్చిపెట్టినాం. ఇది 5 పీరియడ్గా 2018 నుంచి 23 వరకు 5 ఏళ్ళు అట్నే ఇచ్చిపెట్టిన వాళ్ళకి. ఇచ్చిపెట్టినప్పుడు అసలు కన్నా వడ్డీ మితి ఎక్కువైంది, కట్టుడు ఇచ్చిపెట్టినాం, మనం మర్చిపోయినాం. ఇట్లాంటి వాళ్ళ ఖాతాలు కూడా ఆగినాయి. ఒకసారి పోయి చెక్ చేసుకుంటే బెటర్. బ్యాంకులకు కూడా ఈ విషయాన్ని చెప్పారు. బ్యాంకులు కూడా మీకు దీనికి సంబంధించిన సమాచారం ఇస్తాయి. ఇకపోతే కుటుంబంలో వేరు రుణాలు ఉన్నప్పటికీ అందులో ఒక్క సభ్యుడు ప్రభుత్వ ఉద్యోగం అయినప్పటికీ, అదే గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే ఏం చేస్తారంటే ఒకటే ఫ్యామిలీలో భార్య పేరు మీద భూమి ఉంటుంది, భర్త పేరు మీద భూమి ఉంటుంది, కొడుకు పేరు మీద భూమి ఉంటుంది. అందులో ఒకరు గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకోండి, వీళ్ళందరి లోన్లు ఆగిపోతాయి. ఇది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి, వాళ్ళకు కూడా రుణమాఫీ జరగలేదు. ఇకపోతే ఒక రైతుకు ఒకటికి మించి రుణ ఖాతాలున్న ఖాతాతో ఆధార్ లింక్ అయి లేకున్నా ఇలాంటి సమస్యలు బ్యాంకులు పరిష్కరించాలి. నాకు నా పేరు మీద 1 లేదా 2 అకౌంట్లు ఉన్నాయనుకోండి ఒకటే బ్యాంకులో, అట్లాంటప్పుడు లేకపోతే నా మీద వేరే లోన్లు కూడా ఉండొచ్చు. ఒక గోల్డ్ లోన్ ఉండొచ్చు, లేకపోతే రకరకాల, లేకపోతే ఇంటికి లోన్ తీసుకొని ఉండొచ్చు. ఒకటి మనకి వీళ్ళు ఇస్తానేది కేవలం పంటకు తీసుకున్న రుణానికే కదా, మళ్ళీ అవి కూడా ఉండొచ్చు. దీంతో కన్ఫ్యూజన్ ఏర్పడి కూడా కొందరికి రుణమాఫీ జరగలేదని చెప్పేసి గవర్నమెంట్ గుర్తించింది. వీళ్ళకు కూడా రుణమాఫీ జరగకపోవడానికి ఇది ఒక రీజన్ కావచ్చు. ఏదేమైనా మీ బ్యాంకుకి వెళ్ళి మీ బ్యాంకు ఖాతా వివరాలని స్పష్టంగా తెలుసుకోండి. మొదటి నుంచి చెప్తున్నాం, ఏ తేదీలో మీరు రుణం తీసుకున్నారో తెలుసుకోండి, మీరు ఏ తేదీలో రెన్యువల్ చేసుకున్నారో తెలుసుకోండి. అట్లాగే మీ బ్యాంకు ఖాతాలో ఆధార్ నెంబర్లు సరిగ్గా ఉన్నాయా లేదా, పేర్లు సరిగ్గా ఉన్నాయా లేదా, మీ రేషన్ కార్డులో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడా లేదా, ఈ వివరాలన్నీ తీసుకొని అన్నీ కరెక్ట్గా ఉంటే మీ మండల కేంద్రంలో ఉన్న ఏఈఓ దగ్గరికి వెళ్తే మీరు మీ అన్ని డీటెయిల్స్ని అందులో చూపిస్తే, అందులో దరఖాస్తు పత్రంలో రాసి ఇస్తే ఖచ్చితంగా మీకు రుణమాఫీ అవుతుందని గవర్నమెంట్ చెప్తోంది. మొత్తంగా రుణమాఫీ పైన మాత్రం దుమారం చెలరేగుతుంది అధికార ప్రతిపక్షాల మధ్య. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రకరకాల వివరణలు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఇవాళ 31 రూల్స్ని, 31 మిస్టేక్స్ని, 31 సాంకేతిక లోపాలని గుర్తించింది. ఆ 31 సాంకేతిక లోపాలపైన ఇప్పుడు నేను ఇచ్చిన వీడియోలో మీకు కొంత స్పష్టత వచ్చిందని అనుకుంటున్నాను.
ఈ సాంకేతిక లోపాలు ఏమైనా ఉంటే ఈసారి మీరు వెళ్ళి చెక్ చేసుకొని మళ్ళీ ఏఈఓల దగ్గరికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంతకీ ఎలా దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తు ఫార్ములా ఏముంది, నెక్స్ట్ వీడియోలో వస్తుంది. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.